గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు, ముందస్తు బెయిల్ రాదు, 2 నెలల్లోనే కేసులు పరిష్కారం, విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన, బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర గాయత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండోసారి తదుపరి అదే నేరానికి పాల్పడితే మళ్ళీ దోషిగా తేలితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. శిక్ష న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపు, అట్రాసిటీలకు సంబంధించినటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొత్త ఏడాదికి సంతోషాల స్వాగతం అంటూ ఎటు చూసినా సందడి, కోలాహలం, దేశవ్యాప్తంగా ప్రజలు 2026కు ఆనందోత్సవాల మధ్య స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి బాణసంచా వెలుగులు సరికొత్త శోభనిచ్చే కొత్త ఏడాది తొలి రోజు పర్యాటక ప్రదేశాల్లో రద్దీ నెలకొంది అన్నటువంటి వార్తను హైలైట్ చేసి సంబరాల్లో భాగంగా గురువారం మధ్యప్రదేశ్ జబల్పూర్లో మార్బుల్ రాక్ జలపాతం దగ్గర పర్యాటకులు సందడిని ఇక్కడ ఫోటోగా హైలైట్ చేశారు. అయితే పల్లె పండగ 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లు, గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 22,500 మినీ గోకులాలు, 15,000కు పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా నీటి కుంటల పనులు చేపట్టామని ఆయన వివరించారు. పల్లె పండుగ 2.0లో 6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, మరో 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సాస్కీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల నిధులు సమకూర్చిందని గురువారం ప్రకటనలో ఆయన వివరించారు. పీఎం జన్మన్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 635 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి, త్వరలో మరో 4 రకాలకు తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్కే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్. నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 8 రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్న వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించాలని, మరిన్ని పత్రాల కోసం భూ యజమానులు తిప్పించుకోవద్దని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ భూములేవి నిషేధిత జాబితాలో ఉండడానికి వీలేదు. చుక్కల భూములు రీసర్వే తర్వాత నిషేధిత జాబితాలో చేర్చిన సర్వీస్ ఇనాం తదితర మరో 4 రకాల భూములపై త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి తొలగిస్తామన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే శ్రీవారి లడ్డూ విక్రయాల్లో జోరు. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు, 2024తో పోలిస్తే 10% పెరుగుదల. కలియుగ వైకుంఠం తిరుమలగిరులు భక్తజన సంద్రమయ్యాయి. అశేషంగా తరలి వస్తున్న భక్త కోటికి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తీయని అనుభూతిని పంచుతోంది. 2025 ఏడాదికి లడ్డు విక్రయాలు తిరుమల తిరుపతి సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024తో పోలిస్తే విక్రయాలు సుమారు 10% మేర పెరగడం విశేషం. లడ్డూల నాణ్యత, రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం కావడంతో విక్రయాలు జోరు అందుకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లడ్డూలు అదేదో స్వీట్ తినడం కోసం తీసుకోరు. మరి ఈ వార్త ఎందుకు రాశారో, వాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో అర్థం కాలేదు. అది ప్రసాదాన్ని ప్రసాదంగా కొంటారు కానీ స్వీట్ బాగుందని కొనుక్కోరు. అది బాగుంటుంది లడ్డు ఏదైనా సరే. కాకపోతే ఏంటంటే గతంలో చెడగొడితే మేము బాగు చేసామని చెప్పుకునేందుకోసం దేవుడిని అడ్డు పెట్టుకుని జరుపుతున్నటువంటి రాజకీయం, దేవుడిని అడ్డం పెట్టుకుని రాస్తున్నటువంటి వార్త. ఇది పాపమా పుణ్యమా అన్నది కాలం నిర్ణయిస్తుంది. లేకపోతే అత్తారింటికి దారుంది అంటూ కంప్యూటర్లు వచ్చినప్పుడు కొలువురిక కొండెక్కినట్లేని భయపడ్డారు. ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులకు బంద్ అనుకున్నారు, కానీ ఉద్యోగాలు మారాయంతే పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అలాంటి సందేహాలే, భయాందోళనలే. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచగతిని మార్చేసిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఈ మార్పు చూసి భయపడదామా, శత్రువులుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సి ఉంది. లోతుగా తరచూస్తూ వచ్చే సమాధానం, ఏ మార్పు వచ్చినా మనిషి మాయమవడం లేదు, మారుతున్నాం అంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే, ఇది కూడా మానవ పరిణామ కదే అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారిపై దాడి, పదునైన ఆయుధాలతో దాడి చేసి నిప్పంటించిన దొండగలు, 2 గుర్తించిన బాధితుడు. బంగ్లాదేశ్లో మరో హిందువుపై దాడి జరిగింది. 50 ఏళ్ల కోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై దాముద్యాలోని క్యూర్బంగా బజార్లో బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో తొలుత దాడి చేసిన దొండగలు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పండించారు. తన భర్తను చంపేందుకు వాళ్ళు ప్రయత్నించారు. బాధితుడు వారి సీమాదాస్ తెలిపారు. దొండగలు 2 తన భర్త గుర్తించారని వెల్లడించారు. ఈ ఘటన మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన వాళ్ళని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. బాధితుడికి మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయి గ్రామానికి చెందిన కోకన్ దాస్ క్యూర్బంగా బజార్లోని ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తారు.
బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్బంగా బజార్కి సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయన మీద దాడి చేశారు. గాయపడిన దాస్ తల మీద పెట్రోల్ పోసి నిప్పట్టించారు. దుండగులను తప్పించుకోవడానికి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దాస్ దూకేశారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడిని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి ఢాకా తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. తమకు ఎవరు శత్రువులు లేరని, ఎవరితోనూ ఏ విషయంలోనూ వివాదం లేదని కోకందాస్ భార్య సీమాదాస్ వెల్లడించారు. వ్యాపారిపై దాడి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్ళామని పోలీసులు చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి షెడ్లలో 108 కుయ్యో మొర్రో అంటూ ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్లకే పరిమితం, మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు, ఆపద్బాంధవి సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు. అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురుచూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్ను మూసిన క్షతగాత్రులు. ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కార్ అలసత్వం. 104, 108 సేవల నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. 108 అంబులెన్సుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లు. దిగ్భ్రాంతికర వాస్తవాల వెలుగులోకి ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కార్ ఉరివేస్తోంది. కుయ్ మోగబోతోంది. నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడలేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల, క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు. 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుంచడం, సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు వేయడం, రోడ్డుపై రైమంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో క్షతగాత్రుడు నడి రోడ్డుపైన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దోపిడీ అంచనా అన్నటువంటి మరొక వార్తను రాసుకొచ్చారు. రాజధాని జోన్ 8 లేఅవుట్కి సంబంధించినటువంటి అంశం మీద లేఅవుట్ టెండర్లలో అక్రమాలు అన్నటువంటిది దేశ చరిత్రలో ఎంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన దాఖలాలు లేవు. 1305 కోట్లతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ 4.03% అధిక ధర 1358 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఖజానాకి 52 కోట్ల నష్టం. ఆ మేర కాంట్రాక్టర్ ప్రయోజనం జీఎస్టీ వంటి పన్నుల రూపంలో మరో 277 కోట్లు రీఎంబర్స్మెంట్. దీంతో 1635 కోట్లకు చేరనున్న మొత్తం కాంట్రాక్ట్ విలువ 135 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు నీకెంత నాకెంత. కాంట్రాక్టర్ దోచిపెట్టి పంచుకు తినడాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న ముఖ్య నేత రివర్స్ టెండరింగ్ ఉండి ఉంటే ఖజానాకు కనీసం 100 కోట్లకు పైగా ఆదా అంటూ రాజధాని జోన్ 8లో ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లలో అక్రమాలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు కదా. కొండవీటి వాగు ఎత్తిపోతల్లో 150 కోట్ల అవినీతి వరద, 423 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ 443 కోట్ల కోట్ చేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 4.75% అధిక ధర కట్టబెట్టడంతో ఖజానాపై 20.12 కోట్ల భారం. జీఎస్టీ వంటి పన్నుల రూపంలో 79 కోట్లు రీఎంబర్స్మెంట్ చేస్తామని ఏడీసీఎల్. దీంతో కాంట్రాక్ట్ విలువ 523 కోట్లకు చేరుతుందంటారు అధికార వర్గాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పిల్లలకి తాగునీరు ఇవ్వలేరా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు తాగునీరు కూడా అందించలేరా? కనీసం ఎప్పట్లోగా అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టల్కి ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు అవసరం, దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే నాడు 16 రూపాయలు, నేడు 20 రూపాయలు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండి కిలో 16 రూపాయలు. అధికారంలోకి రాగానే పంపిణీని నిలిపేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు 4 రూపాయలు పెంచేసి కొత్తగా ప్రారంభిస్తున్నట్టు కలరింగ్. చంద్రబాబు బినామీ మంత్రి కుటుంబాల కంపెనీలకే ప్యాకింగ్ కాంట్రాక్ట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా కిక్కు ర్యాక్ కొట్టింది అంటూ తెగ తాగించిన బాబు సర్కార్ కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం 4 రోజుల్లో 585 కోట్ల విలువైన 585.70 కోట్ల విలువైన మద్యం విక్రయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సంపద సృష్టి లేదాయే, ఉన్నది ఆవిరాయే అంటూ జీఎస్టీ గణాంకాలు వెల్లడైన చేదు నిజం. 9 నెలల్లో 1785 కోట్లు రాబడి ఫట్. గతేడాదితో పోలిస్తే 5.34% పడిపోయిన జీఎస్టీ ఆదాయం. 2024-25 ఆర్థిక ఏడాది 9 నెలల్లో 33,371 కోట్ల ఆదాయం. ఏడాది ఏప్రిల్ డిసెంబర్ ఆదాయం 31,586 కోట్లకే పరిమితం. డిసెంబర్లో 2,652 కోట్లకే పరిమితం జీఎస్టీ. నవంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం 2,697 కోట్లు. బాబు సంపద సృష్టి నేల చూపులే అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ రెడ్డిపై హత్యా ప్రయత్నం. అనంతపురం జిల్లా ఎల్లనూరులో రెచ్చిపోయిన టీడీపీ మొక్కలు, రాళ్లు కర్రలతో దాడి. జెడ్పీటీసీ ప్రతాప్తో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గాయాలు. ఎస్ఐ రామాంజనేయరెడ్డికి గాయాలు. రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించిన ఎస్ఐ తోకముడిచిన టీడీపీ రౌడీ మొక్కలు. అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలు శృతిమించుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వర్గీయులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజా సింగనమల నియోజకవర్గ ఎల్లనూరు మండల కేంద్రంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు.
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెడ్పీటీసీ సభ్యుడు బోగత విజయ్ ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నాన్ని కూడిపెట్టారు. రాళ్లు కర్రలతో దాడి చేయడంతో బోగత ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం నల్లమల సాగర్ డిపిఆర్ టెండర్కి ఆమోదం 7.67 కోట్లకు ఐఐసి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగింత. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు సాంకేతిక సహకారం అందించాలి, పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని షరతు పెట్టారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కిలకిలా రావాలా అంటూ పక్షుల భూతల స్వర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్ షురు. పులికాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు ఈ నెల 10-11 నిర్వహణకు సన్నాహాలు. విదేశీ వలస విహంగాల వీక్షణకు తరలాన్న ప్రకృతి ప్రేమికులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పాత మాటే కొత్తగా అంటూ రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత. నిషేధ జాబితా భూములపై విచిత్రం. 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులు. ఇప్పుడు మళ్లీ విముక్తి అంటూ పాత పాట. కీలకమైన 4 కేటగిరీ భూములపై నాంచుడు. సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన అంతే. జగన్ ప్రభుత్వం పాపాలకు ఇప్పుడు రైతులు బలి అన్నట్టు. 10 ఏళ్ల క్రితం నిషేధం అంటే అప్పుడు చంద్రబాబు టైంలో కూడా అమలు ఉన్నట్టు కదా. మరి జగన్ ప్రభుత్వానికి బలి ఏంటో అర్థం కాదు. ఇంకోటి అనగాని సత్యప్రసాద్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. మరి వీళ్ళకేమన్నా ఈయన వాళ్ళు అడిగితే పని చేసి పెట్టలేదు ఏంటో అర్థం కాలేదు. లేకపోతే అనేక ఏళ్లుగా నో యనమల కోసం గేట్లు ఎత్తేసారు. టీటీడీకి పెనుభారంగా స్వీకరణాలయాలు, వేటిని తీసుకోరాదని 28 ఏళ్ల కిందటి తీర్మానం. పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చిన నిరాకరణ. యనమల రామకృష్ణ స్వగ్రామంలోని గుడికి మాత్రం మినహాయింపు. 2 నెలల క్రితం నిర్ద్వందంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు, ఆర్థిక న్యాయపరమైన వివాదాలతో సతమతం. అందుకే 1997లోనే స్వస్తి చెప్తూ తీర్మానం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు, కొన్నాళ్ళు బాగానే నిర్మిస్తారు, తర్వాత నిర్వహణ భారం అవుతుంది, ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేది ఎప్పుడు? అందుకే ఇక ప్రైవేట్ ఆలయాలను టీటీడీ స్వీకరించకూడదని 1987లో బోర్డు ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అదే తీర్మానించింది. కానీ ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తల వదిలేసి తోక పట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జోరాల నుంచి కాకుండా శ్రీశైలానికి తరలించడానికి కేబినెట్ ఆమోదమే లేదు. పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారేలా శ్రీశైలానికి మార్చడం వెనక లోతైన అవినీతి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా గోదావరి వేసినపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ భేటీలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. దొరికిన కాడ వదిలేసి తలను వదిలేసి తోక దగ్గరికి వెళ్ళారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పండ్లకు కవర్ల రక్ష అంటూ నాణ్యత అధిక ధర సాధన లక్ష్యంగా చేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్రెడ్డి సన్నిహితుడి కాల్పులు. గన్మెన్ నుంచి తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి తప్పించుకున్న మాజీ మంత్రి. పరస్పరం ఇరు వర్గాల కాల్పులు. ఒకరి మృతి, సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు. బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు మోహరింపు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి రూరల్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బళ్ళారిలోని ఎస్సీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని నెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం హవ్వబావి ప్రాంతంలో జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకుని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇక్కడే ఫ్లెక్సీ కడతానని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి వచ్చారు. ఆయన చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించాడు. జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో కొందరు గాయాలయ్యి గుంపుని చెదరగొట్టేందుకు 2 గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారు. సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డి కూడా బుల్లెట్ గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకుని గాలి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్రెడ్డి ఊళ్ళో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్ళారు వచ్చారు. అనుచరులతో ఎస్సీ సర్కిల్కి చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే భరత్రెడ్డి, అతని నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను. గాలి జనార్దన్ రెడ్డి అన్న తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్ ఆయన మీడియాకు చూపారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. బళ్ళారులో విచ్చలవిడిగా మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు
రౌడీజం నడిపిస్తున్నాడని ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకుల్ని ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హాస్టళ్లలో సోదాలు ఓ ప్రహసనం, తనిఖీలు చేసి నివేదికలు ఇస్తే ఏం లాభం, లోపాలు సరిదిద్దినప్పుడే ఫలితాలంటూ హైకోర్టు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జర్మనీలో తెలుగు యువకుడి మృతి, అగ్ని ప్రమాదాన్ని తప్పించుకునే క్రమంలో 4వ అంతస్తు నుంచి దూకి మృత్యువాత. జర్మనీ రాజధాని బెర్లిన్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తెలంగాణకు చెందిన తోకల హృతిక్ రెడ్డి మరణించాడు. జనగాం జిల్లా చిలుపూరు మండలంలోని మల్కాపూర్కి చెందిన తోకల సంపత్ రెడ్డి కరుణ దంపతుల ఏకైక కుమారుడు హృతిక్ రెడ్డి హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 2.5 ఏళ్ల క్రితం బెర్లిన్ వెళ్ళాడు. అక్కడ ఓ అపార్ట్మెంట్ 4వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భవనం అంతా పొక్కమ్మేసింది. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు హృతిక్ రెడ్డి తాము ఉంటూ 4వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ క్రమంలో తలకు బలమైన గాయాలవడంతో మరణించాడు. కుమారుడి మరణ వార్త తెలిసిన రోహిత్ తల్లిదండ్రులు విలపిస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అలాగే ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి, అప్పా నూతన అధ్యక్షుడిగా రామకృష్ణ బాధ్యతను హైలైట్ చేశారు. లేకపోతే ఏంటి నియామకం అంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీఈఓ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు. రూల్స్ ప్రకారం వర్సిటీ అనుబంధ కాలేజీల ప్రొఫెసర్లకే సీఈఓగా ఛాన్స్, కానీ తిరుపతి స్విమ్స్ నుంచి ఎంపిక. వర్సిటీ చరిత్రలోని ఇది తొలిసారి. శ్రీకాంత్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు జరుగుతున్న పరిణామాలు.